హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఎక్కడికొచ్చేసామో మీకు చూస్తేనే తెలుస్తుంది కదా! అంటే హైదరాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మాక్సిమం తెలుస్తుంది. హైటెక్స్ దగ్గర మేదాన్ ఎక్స్‌పోకొచ్చాను నేను. సో, ఇది ఒకసారి వీడియో చేసి పెడదామని చెప్పేసి పెట్టాననమాట చూడండి. అయితే ఇదొచ్చేసి 4 డేస్ కని కండక్ట్ చేశారండి. నేనొచ్చింది సండే నాడు. మండే వరకే ఉంటుంది ఇది. అంటే లైక్ ఇవాళొచ్చేసి 28 కదా! 29థ్ వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది టికెట్ కౌంటర్ అండి. అండ్ ఈ బుద్ధ కూడా సేల్ కని పెట్టారు. చూడండి లైన్‌లో అందరూ నించున్నారు. అండ్ చాలా ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుంది. మంచి మంచి ఐటమ్స్ అవి దొరుకుతాయనంటే వచ్చాము. మెయిన్‌గా ఫర్నిచరు, నెక్స్ట్ వచ్చేసి రిక్లైనర్సు, చాలా రకాల రిక్లైనర్స్ అవి ఉన్నాయండి. ఇవి వచ్చేసి మసాజ్ చైర్స్ తెలుసు కదా మీకు. ఇవి 2,70,000 దాకా ఉన్నాయి. వీళ్ళది కార్డు అవన్నీ డీటెయిల్స్ నేను మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి గన్ మెటీరియల్ షో పీసెస్ అండి. వీటిల్లో ఉయ్యాలల నుంచి చాలా రకాల వస్తువులు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి వీడియో అలౌడ్ లేదని చెప్పి కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ జూమర్లు అండి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఒక్కొక్కటి మినిమం వచ్చేసి 2,500 దాకా ఉన్నాయి. అండ్ షాండిల్ లైన్ లైట్స్ అవన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయి. బట్ వర్తీయేనండి. చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. అంటే మనకి స్టోర్స్లో మామూలుగా బయట దొరికే కంట ఇవి చాలా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. ఇవి వాల్ హ్యాంగింగ్స్ ఇందులోనే. ఇవన్నీ సెరామిక్ వెండి. అండ్ ఆ పెయింట్ అది కూడా మనకి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. చాలా చాలా బాగున్నాయి. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, ఇంటిని రెనోవేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ ల్యాంతర్ నాకు చాలా బాగా నచ్చింది. అదొచ్చేసి 1,500 చెప్పారు. అండ్ నెక్స్ట్ స్టోర్ వచ్చేసి ఒకటి లెదర్ బ్యాగ్స్ది చూసానండి. ఇక్కడ కూడా మినిమం ఒక వాలెట్ వచ్చేసి 500 అట్లా చెప్తున్నారు. ఇవన్నీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ కాస్ట్ చెప్తున్నారంటే ఆ వర్తీయే ఉన్నాయండి. అవి క్వాలిటీ చాలా చాలా అంటే చాలా బాగుంది. కొన్నామనంటే చాలా డ్యూరబిలిటీ ఉంటుంది మనకి. మెన్స్ బెల్ట్ల నుంచి సూట్ కేసులు, ఉమెన్స్ యూజ్ చేసుకునే చిన్న చిన్న పర్సుల నుంచి ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఈ కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కాశ్మీర్ నుంచి వచ్చినవి, నెక్స్ట్ దుబాయ్ నుంచి వచ్చినవి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ పెద్దది వచ్చేసి 2,70,000 అంటున్నారు. చాలా నచ్చిందండి. బట్ అందరం కొనుక్కోలేము, కానీ ఒక ఇది మనం అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రం ఇలాంటి ఎక్స్పోస్లో చూస్తే కొంచెం మనకి డిస్కౌంట్లో వస్తుంటాయి. చాలా బాగుందండి. వర్క్ అయితే దగ్గర నుంచి తీద్దామని అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి నేను తీయలేకపోయాను. నెక్స్ట్ ఈ షాప్ బ్రాస్ ఐటమ్స్ షాప్లో యాక్చువల్గా నేను రాధాకృష్ణ ఒక ఎలిఫెంట్ మీద ఉన్నది చూశానండి. అది వీడియో క్లిక్ చేస్తుంటే నాకు స్టోరేజ్ ప్రాబ్లమో ఏదో వచ్చి నేను మొత్తానికి అది నాకు తర్వాత కనిపించలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫ్యూజర్స్ విత్ ఆయిల్ అండి. ఇవి మన రీజనబుల్ రేట్లో 500, 400 అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఫోల్డబుల్ చాప మీద మ్యాట్రిసెస్ లాగా. అంటే ఇలా మనం ఊర్లో అటు వెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్ళచ్చు కారులో అలా వెళ్తే. ఇవి అయితే ఎంత బాగున్నాయండి. లైవ్గా పెయింట్ వేసిస్తున్నారు రాధాకృష్ణ. అవి షో పీసెస్ 2,500 నుంచి 3,000, 3,500 అలా చెప్తున్నారు. ఎంత లైవ్గా ఉన్నాయంటే అంత లైవ్లీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. మన హాల్లో కానీ పెద్ద పెద్ద రూమ్స్ ఉండి పెద్ద వాల్స్ ఉంటే పెడితే చాలా బాగుంటుంది. స్టేర్ కేసెస్ దగ్గర, అంటే ఇలా ఉంటే స్టేర్ కేసెస్ దగ్గర అక్కడ పెట్టుకున్నామని చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ హార్స్ అయితే ఫేసెస్ చూడండి లైవ్లీగా ఉన్నాయి. అవి అంత బాగున్నాయి. ఇంకా నాకు ఆ సీతారాములు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకొకటి ఇవి హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడివి కాదండి. కొంత వచ్చేసి జపాన్ వాళ్ళు పెట్టారు మనకి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. మినియేచర్ గార్డెన్కి సంబంధించినవి ఇవన్నీను. ఎంత అందంగా ఉన్నాయంటే జూమ్లో తీద్దామని చాలా ట్రై చేశానండి చాలా బొమ్మల్ని. కాకపోతే ఆ క్రౌడ్ వల్ల అసలు నించోవడమే కష్టమైపోయింది. ఇవన్నీ బుజ్జి బుజ్జి బొమ్మలు. ఈవెన్ ఒక 1-2 ఇంచెసే ఉంటాయి. నేను జూమ్ చేసి చూపించాను. ఈ ఫ్లవర్స్ కానీ న్యాచురల్గా అనిపిస్తున్నాయండి. యాక్చువల్గా మంచి టైం పెట్టుకొని వెళ్తే బాగానే ఉంటుంది, కానీ కాస్ట్ అయితే చాలా అంటే అఫోర్డబుల్గా నాకు అనిపించలేదు. ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయని మినిమం ఒక 500, 200 అలా చెప్పారు.
చిన్న చిన్న బొమ్మలు వచ్చేసి 150 దాకా ఉన్నాయి ఒక్కొక్కటి. అయితే క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. నాకు ఈ బొమ్మల దగ్గర చాలా మటుకు టెంప్ట్ అయ్యాను. మినియేచర్ గార్డెన్కి సంబంధించిన బొమ్మలు అవిను. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా ఎక్స్పెన్సివ్గా అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. యూనిక్గా ఉన్నాయండి ఈ క్లిప్స్ అవన్నీ కూడా. అంటే నార్మల్గా మనకి ఇక్కడ దొరికేవి కాకుండా నాకు డిఫరెంట్గానే అనిపించాయి. జపాన్ వాళ్ళు పెట్టినట్టు యాక్చువల్గా మనం వాళ్ళు ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూస్తాం కదండి, అవే మెటీరియల్ అనేది మనకి రీజనబుల్ రేట్లో దొరికేస్తున్నాయి క్లిప్స్ అవి. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. డీటెయిల్గా చూద్దామని అంటే, ఈవెన్ దగ్గరికి వెళ్దాము చూద్దామని అంటే కూడా విపరీతమైన క్రౌడ్ అండి, చాలామంది వస్తున్నారు. ఈ టాప్స్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి 150 అలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అంటే వాటర్ ప్రూఫింగ్, మనకి రోజ్ గోల్డ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టాప్స్ అవన్నీ, క్లిప్స్ అవన్నీ అండి. నెక్స్ట్ ఎక్కువ టెంప్ట్ అయింది నేను ఈ మ్యాగ్నెట్స్ అండి. మ్యాగ్నెట్స్ బాగా నచ్చాయి. జ్యువెలరీ కూడా చాలా బాగుంది. రిక్వైర్మెంట్ ఉండి టీనేజ్ పిల్లలు కానీ బాగా ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ రీజనబుల్ కొనుక్కోవచ్చు. ఒక 1500 నుంచి 500 అలా కూడా ఉన్నాయి చైన్స్. అవి నాకైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా వెళ్ళండి. జూమ్లో తీద్దామని అనుకున్నాను, కొన్ని మటుకే తీయగలిగాను, కవర్ చేయగలిగాను. ఇవన్నీ షెల్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ కూడా ఒరిజినల్ అనే చెప్తున్నారు. నాకైతే కొన్ని చోట్ల రేట్లు అడగగలిగాను, కొన్ని చోట్ల అడగలేకపోయాను. బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఇది స్పెషల్ అండి, మజిల్ రిలీఫ్ ఆయిల్స్ కానీ వీళ్ళ దగ్గర బామ్స్. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఎక్స్కి సంబంధించినవి కూడా చాలా బాగున్నాయి. అంటే మనం యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో యూకలిప్టస్ ఆయిల్కి సంబంధించినవి ఉంటాయి. బట్ ఈ థాయ్ వాళ్ళది ఒక డిఫరెంట్ పంజెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంది. అది పెట్టేసి మసాజ్ ఎలా చేయాలనేది కూడా అతను భలే ఎక్స్ప్లెయిన్ చేశాడు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తాము, డీలర్షిప్ ఇస్తాము అని చెప్పేసి కూడా బోర్డు పెట్టారు. అంటే మనం ప్రమోట్ చేయడం ఎంత మటుకు కరెక్ట్ నాకైతే తెలీదు. బట్ నేను చూసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు వీడియోలో చెప్తున్నాను. అంటే అందరు ట్రయల్స్ ఇచ్చాడు కాబట్టి అవి చూశానండి. అండ్ టీ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నేను వచ్చేసి ఒక పెయిన్ రిలీఫ్ బామ్ మాత్రమే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ జూమర్లు అల్టిమేట్గా ఉన్నాయండి. మనకి దొరుకుతాయి బట్ ఇన్ని రేంజెస్లో దొరకవు. నేను ఈవెన్ షాన్లైన్ లైట్స్ అవి షాప్స్ చాలానే చూశాను, బేగం బజార్లో నుంచి, హోల్సేల్ నుంచి ప్రతి దగ్గర చూశాను. అండ్ ఇవి వచ్చేసి మనం మెడిటేషన్లో బెల్ అనేది ఉంటుంది కదా, అది కూడా బాగుందండి. మెడిటేషన్కి దానికి ఉపయోగపడుతుంది. లోపల కార్వింగ్, బుద్ధ కార్వింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. బట్ యూజ్ చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది. సో చిన్న బౌల్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, అంత ఎక్కువ మటుకు జ్యువెలరీ కూడా బాగా పెట్టారు. ఈ బ్రేస్లెట్స్ కానీ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అంటున్నారు. ఎస్ఎస్ స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు. డ్యూరబిలిటీ ఎంతవరకు ఉంటుందని అంటే, కొన్ని వాటర్ ప్రూఫ్ ఉన్నాయి, కొన్ని ఏమో వాటర్ ప్రూఫ్ లేదని చెప్తున్నారు మరి. కానీ డిజైన్స్ మాత్రం నిజంగా స్టన్నింగ్గా ఉన్నాయండి, నార్మల్ కనెక్షన్ కాకుండా. ఇంకా ఈ డ్రెస్సెస్ చాలా అంటే చాలా మంచి మంచి పేస్టల్ కలర్స్ నుంచి ఉన్నాయండి. ఇవి క్లాత్ డిఫరెంట్ సిల్క్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి. ఇవన్నీ ఏవైనా కానీ 1000 రూపీస్ డ్రెస్ మెటీరియల్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే పండగల ముందు అలా షాపింగ్ అంటే చాలా ఇంకా క్రౌడ్గా ఉండేది. బట్ ఇంకా వచ్చేసి ఇవి చెప్పులు అయితే వెరీ రీజనబుల్. మీరు కనీసం ఊహించరు. 600 అండి ఇవి, 599. మీరు ఏది తీసుకున్నా 599 కంఫర్టబుల్గా ఉంది. అండ్ సైజెస్ దొరుకుతున్నాయండి. అంటే కొంచెం మనకు అన్ని చోట్ల లావుగా ఉన్న పాదాలకి వాటికి చెప్పులు దొరకవు కదా, పని వీళ్ళ దగ్గర ఫ్యాన్సీగా ఉన్నాయి, అన్ని రకాల సైజులు దొరుకుతున్నాయి. ఇంక ఎక్స్పో అన్నాక అన్నీ ఉంటాయి కదండి, మీకు తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ మురబ్బాస్ కూడా ఉన్నాయి. ఇక ఈ బ్లౌజెస్ కూడా నేను రీసెంట్గా మొన్న ఎగ్జిబిషన్లో కూడా చూసాను. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, సేమ్ ప్రైజెస్లో ఉన్నాయి. బట్ ఒక బ్లౌజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఎలాంటి శారీకైనా మంచి లుక్ వస్తుందండి. ఫ్లోరల్ డిజైన్లో ఉంది, సిల్క్ది, అది బాగా నచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టీమ్ ఐరన్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇవి కూడా రీజనబుల్గానే ఉంటాయండి. బ్లో డ్రై కానీ, హెయిర్ డ్రైయర్స్, హ్యాండ్ స్టీమ్ ఐరన్ అంటే మనం హ్యాంగర్కి వేసేసి ఇలా స్టీమ్ ఇస్తే వస్తుంటుంది, ఐరన్ అయిపోతుంది అనమాట. అట్లాంటివి ఇవి వచ్చేసి పాతకాలం పిల్లలు ఏదైతే ఆడతారో ఆ వాటికి సంబంధించిన ఏషియంట్ లివింగ్. అండ్ అగైన్ డ్రెస్ మెటీరియల్స్, ఎందుకంటే చాలా స్పీడ్గానే మూవ్ అవుతూ వచ్చాము మేము, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి. ఇంత క్రౌడీగా ఉందండి. చాలా రకాలు అంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనకి ఓపిక ఉండి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్మోక్లెస్ అని అంటున్నారు, ఇండోర్ బార్బిక్యూ అంటున్నారు. ఇది వచ్చేసి 2500 చెప్పారనమాట. అంటే కొంచెం ఆ బేరం ఆడితే ఇస్తారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల వీడియో అలౌ లేదండి. చాలా ఫర్నిచర్ కూడా ఉన్నాయి. సో నా వీలైనంత నేను అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.